రాష్ట్రంలో ఒకే రోజు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చదువుకుంటూ ఆనందంగా జీవితం గడపవలసినటువంటి వయసులో బలవత్మరణానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ విషాద ఘటనలు వేర్వేరు కాలేజీల్లో చోటు చేసుకున్నాయి. బాచుపల్లి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో వర్ష అనే అమ్మాయి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వర్ష హాస్టల్ గదిలోని చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మరోవైపు నిజాంపేటలో మంజునాథ్ అనే యువకుడు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంజునాథ్ ప్రగతి నగర్లోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రేమ వ్యవహారంలో అమ్మాయి తల్లి మరో మహిళ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వడంతో మంజునాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుజూరాబాద్ కు చెందిన విజ్ఞాన్ అనే విద్యార్థి ఓయూలో మైనింగ్ విభాగంలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాగా క్యాంపస్ లోని ఓ చెట్టుకు విజ్ఞాన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 డెడ్ బాడీలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.